అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, క్రైస్తవులుగా మనం యథార్థ మార్గంలో వెళ్తున్నప్పుడు, యథార్థమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు, దేవుని చిత్తానికి అనుకూలంగా వెళ్తున్నప్పుడు, ఆ జీవితాన్ని పాడు చేయటానికి, ఆ జీవితాన్ని నాశనం చేయటానికి సాతానుడు అనేక రకాలుగా, అనేక కోణాలలో ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ ప్రయత్నంలో వాడు మన జీవితంలో తీసుకొచ్చే శోధనలు ఎలా ఉంటాయి, ఆ శ్రమలు ఎలా మనం ఎదుర్కోవాలి, శోధనలను మనం ఎలా జయించాలి అని మనం ఆలోచించినట్లయితే వాటి గురించి దేవుడు రాయించిన మాట ఒకసారి మనం చూద్దామండి. పేతురు గారు రాసిన పత్రిక మనం చూస్తే, మొదటి పేతురు 4వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. 12వ వచనం మనం చూస్తానండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో కొత్త వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. అంటే దాని అర్థం ఏంటి ఇంతకీ? దాని అర్థం ఏంటి ఇంతకనగానే, మన జీవితంలో అగ్ని వంటి మహాశ్రమలు అనేవి వస్తాయి. మరి యథార్థంగా మనం నడుచుకుంటున్నాం కదా, మరి ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతున్నాం కదా, ఎంతోమందిని మంచి మార్గంలో నడిపిస్తున్నాం కదా, సాతాను రాజ్యములో నుండి దేవుని రాజ్యంలోకి నడిపిస్తున్నాం కదా, అప్పుడు సాతానికి మన మీద చాలా బాగా ఉంటుందండి. అందుకే మీ విరోధి అయిన అపవాది, మొదటి పేతురు 5:8 మనం చూసానుకోండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడికి మనం పడట్లా, డబ్బుకు పడట్లేదు, లేదంటే కనుక అధికారానికి పడట్లేదు, లేదంటే కనుక లోక సంబంధమైన దురాశలకు పడట్లేదు, లేదంటే ఏ విధమైనటువంటి లోక సంబంధమైన మాలిన్యానికి పడట్లేదు. వాడు కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త రూట్స్ వెతుక్కుంటూ ఉంటాడు. నమ్మక ద్రోహం చేసేవాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటారు. ఎన్నో రకాల శోధనలు, అవన్నీ అగ్ని వంటి మహాశ్రమలు. చూసారా? అయితే ఈ శ్రమలు మనకు ఎదురవుతున్నప్పుడు మనలో కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే, దేవా నిజంగా మీరున్నారా, మీరు నన్ను చూస్తున్నారా, ఎందుకు ఈ పరిస్థితులు నాకు వస్తూ ఉన్నాయి, వీటిని ఎందుకు అనుమతిస్తున్నారనే ప్రశ్న సహజంగా వస్తూ ఉంటుందండి. అయితే దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి, మనందరినీ మంచి మార్గంలో నడిపించడానికి ఆయన చెప్పే ప్రతి మాట కూడా, ఆయన యొక్క ఉద్దేశాలు అనేవి చాలా ఉన్నతమైనటువంటివండి. ఆయన మార్గాలు అనేవి చాలా పవిత్రమైనటువంటివి. అందులో ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి మోసం ఉండదు, ఎటువంటి ఎడబాసే తత్వం ఉండదు. ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటారు, మనతో ఎప్పుడూ ఉంటారు. ఆయన మాట్లాడే మాట, నిన్ను ఏ మాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను. ఆ పదాలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయి. కనుక దేవాతి దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా మనతోనే ఉంటారు. ప్రతి సిచ్యువేషన్లో కూడా మనతోనే ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మను ద్వారా, సహవాసము ద్వారా, సంఘము ద్వారా మనల్ని బలపరుస్తూ, నడిపిస్తూ, మనల్ని ప్రోత్సహిస్తూ, మనల్ని దేవుని పనిలో ముందుకు నడిపిస్తూనే ఉంటారు. అందుకే ఆయన ఇచ్చే ధైర్యంతో కూడిన మరొక మాట మనం ఆలోచించినట్లయితే, ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుందండి. మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం మనం చూస్తే 29వ అధ్యాయం మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం కనుక ఈ సందర్భంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 29:11 మనం చూద్దామండి. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే దేవుని వాక్కు. అయితే శ్రమల్లో మనం వెళ్ళినప్పుడు, శోధనల్లో మనం పడినప్పుడు చేయాల్సినటువంటి మాట మనం చూస్తే 12వ వచనంలో, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును. మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన యెడల మీరు నన్ను కనుగొందురు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ పరిస్థితుల్లో ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఆ పరిస్థితుల్లో దేవునిని వెతకగలగాలి, ఆ పరిస్థితుల్లో దేవుని వైపు చూడగలగాలి. వచ్చే ప్రతి అలజడి వైపు చూస్తూ, వచ్చే ప్రతి మాటను పట్టించుకుంటూ, వచ్చే ప్రతి సందర్భాన్ని బాధపడుతూ, కృంగిపోతూ కాదు, ఆయన కృపలో బలం తెచ్చుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆయన కృపలో బలవంతులుగా మనం మారాలి. అలా మారాలంటే శ్రద్ధగా ఆయన్ని వెతకాలి, శ్రద్ధగా ప్రార్థించాలి, శ్రద్ధగా ఆయన దగ్గరికి రావాలి, శ్రద్ధగా ఆయన సహాయాన్ని మనం అడగాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసి మనతోనే ఉంటారు. మనల్ని ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనకి విజయాన్ని ఇచ్చి మనల్ని విజేతలుగా నిలవబెడతారు.
తలగా నిలబెడతారు మనల్ని. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ, ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థని బలపరచండి, మీ కృపలో స్థిరపరచండి తండ్రి. మీ చిత్తానికి అనుకూలంగా అనుదినము అనుక్షణం మా తండ్రి ఆలోచిస్తూ వృద్ధి పొందుటకు సహాయం చేయండి తండ్రి. ఈ డివోషన్స్ని ప్రభు అనేక మందికి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగొంచి నడిపించండి తండ్రి. ఈ పరిచర్యలో కూడా తండ్రి ఏ విధముగానైనా మా తండ్రి సహకారంలో నిలబడుతున్న వారిని, వారి కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. వారికి, వారి కుటుంబాలకి తండ్రి ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైనటువంటి శ్రమలు, మానసికమైనటువంటి పరిస్థితులు మా తండ్రి వచ్చినప్పుడు కృంగిపోకుండా మీ కృపలో మా తండ్రి బలవంతులుగా మారి ప్రతి పరిస్థితిని జయించే ధన్యతను అనుగ్రహించండి తండ్రి. ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా నడిపించండి, బలపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ నామ మహిమార్థమే జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.